ఊటీ ట్రిప్ లో భాగంగా మైసూర్ ప్యాలెస్ కి అయితే వచ్చేసాము. ఎంట్రీ ఫీజు వచ్చేసరికి మీకు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఫారెనర్స్కి అయితే 1000 అనమాట అండ్ అడల్ట్స్కి 120 రూపీస్. నైట్ షో వచ్చేసి కూడా ఆల్మోస్ట్ సేమ్ కాస్ట్ ఉంటుంది, బట్ డిఫరెంట్ డేస్లో ఉంటుంది. ఇంకా మేము మా టికెట్ కొనుక్కొని లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. సో ఇప్పుడే మేము మైసూర్ ప్యాలెస్లోకి ఎంట్రీ అవుతున్నాం. ఇదే ఎంట్రన్స్. సో ప్యాలెస్ లోపలికి ఎంట్రీ అయిపోయాం. ప్యాలెస్ లోపల అయితే చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ అక్కడ ఏరియా కూడా చాలా విశాలంగా ఉంది. సో ప్యాలెస్ లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మనకి వరాహస్వామి గుడి అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయి ప్యాలెస్ చూడడానికి అయితే స్టార్ట్ అవబోతున్నాం. ప్యాలెస్ వచ్చేసి బయట నుంచి చూడడానికి చాలా బాగుంది అండ్ బయట అంతా ఒక లుక్ వేసి లోపలికి వెళ్ళాం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ గార్డెన్ ఏరియా అంతా చాలా బాగుంది అనమాట, మంచిగా బాగుంది. సో ఇది వచ్చేసి చెప్పుల స్టాండ్ అనమాట. లోపలికి మనకి చెప్పులతో అయితే ఎంట్రీ లేదు, ఇక్కడ చెప్పులు పెట్టేసి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మనకు ఒక బట్టల షాప్ కూడా అవైలబుల్లో ఉంది, కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. సో ఆ బట్టల షాప్ దాటిన తర్వాత మనకి ఇలా ఎంట్రీ బోర్డు కనిపిస్తుంది. లోపల అయితే సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంది. సో చిన్నగా ప్యాలెస్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. సో ఇదే అనమాట కోటలో స్టార్టింగ్ పాయింట్. సో ఈ స్టార్టింగ్ లో వచ్చేసి దేవుడి బొమ్మలు అండ్ కొన్ని స్టాట్యూస్ అండ్ మండపాలు అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఏనుగు బొమ్మ అయితే నాకు నచ్చింది అండ్ లోపల గోడల మీద ఉన్న డిజైన్ అండ్ వాల్ ఆర్ట్ కూడా చాలా బాగున్నాయి. సో ఇది వచ్చేసి మెయిన్ దర్బార్ అనుకుంటా. ఇక్కడ వచ్చేసి వాల్ ఆర్ట్ డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ లైటింగ్స్ తో ఉండేసరికి ఇంకా చాలా కళగా కనిపిస్తుంది. సో ఇందాక చెప్పినట్టే వాల్ ఆర్ట్ అండ్ గోడల డిజైనింగ్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ ఉన్న గోడల మీద వేసిన పెయింటింగ్స్ లో ఉన్న డీటెయిలింగ్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు కింద నోట్స్ లో. సో ఈయన వచ్చేసి జయలక్ష్మమ్మ అన్ని వారు అండ్ కృష్ణరాజమ్మ అని గారు వారంట. సో ఈయన వచ్చేసి కెంపనంజమ్మనీయ వారంట. సో ఇక్కడ ఉన్న పిక్చర్స్ అన్ని అప్పట్లో ఉన్న రాయల్ ఫ్యామిలీస్ అంట. ఈ ఫోటోలు అన్ని ఆ ప్రాంతాన్ని పరిపాలించిన కుటుంబాలు అన్నమాట. కంఠీరవ నరసింహ ఈనాడు పేరు విన్నాము. ఇక్కడ ఏదో పెయింట్ మిస్ అయిపోయింది. సినిమాలో ఇంట్లో పెయింటింగ్ ఉన్నట్టుంది. అరే ఇటు కూడా ఉన్నారా? పేరు వచ్చేసి క్యూఎన్ అలెగ్జాండర్ అంట. మైసూర్ మహారాజు మహారాణి అంట. మనకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. వేరే వాళ్ళు ఎవరో చెప్పారు. జయలక్ష్మమ్మ అంట. ఆ రాయల్ ఫ్యామిలీ పిక్చర్స్ అండ్ క్యాస్కెట్స్ చూసిన తర్వాత మళ్ళీ సేమ్ మెయిన్ దర్బార్కి అయితే వస్తాము. అండ్ ఇక్కడ మెయిన్ దర్బార్ అంతా ఫుల్గా వాల్ పెయింటింగ్స్ అండ్ ఆ డిజైన్తోనే ఉంటుంది. ఇది వచ్చేసి 9C ట్రావెల్ క్యారేజ్ అండ్ అంబులెన్స్ క్యారేజ్ అంట.
ఇది వచ్చేసి చాముండేశ్వరి దేవి రథోత్సవం. ఇది వచ్చేసి కుస్తీ పడే ప్లేస్ అంట. ఇది వచ్చేసి కుస్తీ చేసుకునే ప్లేసో కాదో నాకు తెలియదు, నేనైతే ఊరగా చెప్పాను. బట్ ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ సీనరీ బాగుండేసరికి నేను మా ఫ్రెండ్స్ ఫోటోలు దిగడానికి అయితే ట్రై చేసాం. బట్ సన్లైట్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఫొటోస్ డల్ అయ్యాయి. ఈ పిక్చర్ వచ్చేసి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంట. అక్కడ గోడల మీద అయితే ఇంకా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి, అన్నీ కవర్ చేయలేకపోయాను. ఇది వచ్చేసి అప్పట్లో ఉన్న ఏసీ లిఫ్ట్. సో ఈ గదిలో వచ్చేసి 2 సిల్వర్ చైర్స్ అండ్ 2 గ్లాస్ కట్ చైర్స్ అయితే ఉన్నాయి. అండ్ పైన సీలింగ్ అయితే టేక్ వుడ్ తో చేశారంట. సో ఈ వీడియోలో కనిపిస్తున్న 2 చిన్న చైర్లు వచ్చేసి గ్లాస్ కట్ చైర్స్ అండ్ 2 పెద్ద చైర్లు వచ్చేసి సిల్వర్ చైర్స్. సో ఆ చైర్స్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ లో ఉన్నట్టు కొన్ని యాంటిక్ పీసెస్ అయితే ఉంటాయి, మండపాలు అండ్ స్టాచ్యూస్. ఈయన చంద్రముఖి సినిమాలో వెంకటపతి రాజా గారు. ఇన్స్ట్రుమెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ ప్యాలెస్ నేషనల్ ప్యారిస్ స్టాట్యూ ఆఫ్ కృష్ణరాజా. ఇది వచ్చేసి ఇంకొక దర్బార్ అనుకుంటా. అండ్ ఇక్కడ కూడా చాలా బాగుంది ప్లేస్ అంతా. అండ్ పిల్లర్స్ మీద ఉన్న కార్వింగ్స్, ఆ డిజైనింగ్ అయితే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి పబ్లిక్ దర్బార్ హాల్ అంట. అండ్ అన్ని దర్బార్లో ఉన్నట్టు రెడ్ థీమ్ తో కాకుండా ఇక్కడ వచ్చేసి బ్లూ థీమ్ తో అయితే పెట్టారు. ఇక్కడ అన్నిటికీ నేమ్స్ మెన్షన్ చేయకపోవడం వల్ల నాకైతే ఏదే ప్లేసో అర్థం కాలేదు. నేమ్స్ తెలియకపోయినా ఇక్కడ ఉన్న దర్బార్స్ అన్ని నాకు చాలా బాగా నచ్చినాయి. మెట్లు భలే ఉన్నాయి. కాదు ఇది మరి అయిపోయింది. ఇప్పుడే ప్యాలెస్ విజిట్ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం తిరిగేసాము, ఎక్కువ టైం అయితే పట్టలేదు. నెక్స్ట్ మేము అమ్మవారి గుడి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం.